అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశివారికి 2026 ఏప్రిల్ 16 గురువారం, 17 శుక్రవారం, 18 శనివారం, 19 ఆదివారం రోజుల రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు మీకోసం ఈ వీడియో రూపంలో వచ్చింది. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఉపయోగపడే ప్రతి విషయం ఇందులో ఉంటుంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళుతున్నాయి. ఇంకా మన కుటుంబంలో చేరనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి. ముఖ్యంగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది మీకు మంచి శక్తిని తీసుకువస్తుంది. మీకోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు. ఈ కాలంలో సింహరాశివారికి ఎదురయ్యే ఆటుపోట్లు సాధారణమైనవి కావు. మీరు ఎంత శ్రమించినా ఫలితం ఆలస్యంగా రావడం, చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం, నమ్మినవారు వెనక్కి తగ్గడం వంటి పరిస్థితులు కలుగుతాయి. ఇది మీ అదృష్టం తగ్గిందనే కాదు, మీ సహనం మరియు నిర్ణయశక్తిని పరీక్షించే దశ. మీరు ఇప్పటివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైన దారిలో ఉన్నా అవి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈ మధ్యలో వచ్చే ఆటంకాలు మీలో సందేహాలను కలిగించవచ్చు. నేను చేస్తున్నది సరైనదేనా అనే ఆలోచన మిమ్మల్ని వేధించవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ప్రతి ఆలస్యం వెనక ఒక కారణముంటుంది. మీరు వేగంగా ఎదగాల్సిన స్థితిలో లేరు, స్థిరంగా ఎదగాల్సిన స్థితిలో ఉన్నారు. కాబట్టి త్వరపడకుండా ప్రతి పని ఆలోచించి చెయ్యాలి. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఉద్యోగస్తులు చిన్న తప్పిదాల వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. కాబట్టి ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆటుపోట్లు మీకొక పాఠం చెప్తున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు నిలబడగలరని. ఈ దశను మీరు దాటితే భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసరమైన అవమానాలను ఎదుర్కొనవచ్చు. మీరు తప్పు చెయ్యకపోయినా మీపై విమర్శలు రావచ్చు. మీ పని విలువను కొంతమంది గుర్తించకపోవచ్చు. ఇది మీ మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా అందరూ అదే విధంగా అర్థం చేసుకోరు. కొన్ని సందర్భాల్లో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని మీపై నిందలు వేయవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో లేదా బంధువుల మధ్య మీ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. ఈ పరిస్థితిలో మీరు కోపంతో స్పందిస్తే సమస్య మరింత పెరుగుతుంది. మౌనం మరియు సహనం మీకు రక్షణగా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతుంది. మీరు ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. అవమానమనేది మీ విలువను తగ్గించదు, అది మీలో ఉన్న బలాన్ని బయటకు తీస్తుంది. మీరు ఎంతగా బాధపడుతున్నారో దేవుడు చూస్తున్నాడు. ఈ బాధ మీకు మరింత గౌరవాన్ని తెస్తుంది. ఇదొక తాత్కాలిక దశ మాత్రమే. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగితే ఈరోజు మీను తక్కువగా చూసినవారు రేపు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉన్నవారితోనే దూరం పెరిగినట్టు అనిపించవచ్చు. ఇంట్లో పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు సరైనదే అనుకున్నా వారు అంగీకరించకపోవచ్చు. ఈ పరిస్థితిలో వాదించడం కంటే వినడం మంచిది. కొంత సమయం ఇవ్వడం ద్వారా సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మాలే సూచనలున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానాలు పెట్టడం, మాటలెక్కువగా మాట్లాడ్డం, అహంకారం చూపడం వల్ల సంబంధం దెబ్బతినే అవకాశముంది. సమాజంలో కూడా మీపై అపార్థాలు రావచ్చు. మీరు చెయ్యని పనికి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో మీ ప్రవర్తనే మీకు రక్షణ. మీరు ప్రశాంతంగా ఉంటే పరిస్థితులు మారతాయి. ఈ దశలో ముఖ్యంగా చేయాల్సింది మాటల మీద నియంత్రణ. మీరు చెప్పే ప్రతి మాటను ఆలోచించి చెప్పాలి. కోపంతో మాట్లాడిన ఒక్క మాట సంబంధాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ కష్టకాలం మధ్యలోనే ఒక అద్భుతమైన మార్పు మీ జీవితంలో ప్రారంభమవుతుంది. మీరు అనుకోని విధంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది దేవుని కరుణకు నిదర్శనం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో సాకారమవచ్చు. అది ఉద్యోగం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో శాంతి కావచ్చు.
ఈ మార్పు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితంగా వస్తాయి. మీరు ఎవరికి సహాయం చేశారో అది ఇప్పుడు మీకు సహాయంగా తిరిగి వస్తుంది. ఇది కర్మ ఫలితమే. ఈ మార్పు ఒక్కసారిగా జరగదు, కానీ స్పష్టంగా మీరు గమనించే విధంగా జరుగుతుంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ దృష్టి మారుతుంది, మీరు జీవితం పట్ల కొత్త ఆశను పొందుతారు. ఈ సమయంలో మీరు భగవంతుడిపై విశ్వాసం పెంచుకుంటే ఈ మార్పు మరింత వేగంగా జరుగుతుంది. ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించడం మంచిది. ఈ రోజుల్లో కొంత ఆర్థికంగా ఒత్తిడి అనుభవించవచ్చు. డబ్బు వచ్చినా వెంటనే ఖర్చులు పెరగడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మీకు ఆందోళన కలుగుతుంది. మీరు ప్లాన్ చేసిన విధంగా డబ్బు నిల్వ ఉండకపోవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా అవసరం. మీరు ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా నిర్వహించకపోతే ప్రయోజనముండదు. కాబట్టి ఖర్చులపై కట్టుదిట్టమైన నియంత్రణ అవసరం. కొంతమంది అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొనవచ్చు. అయితే కొత్త అప్పులు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. ఇప్పటికే ఉన్న పనులను స్థిరపరచడం మంచిది. ఉద్యోగస్తులకు జీతం ఆలస్యం కావడం లేదా అదనపు బాధ్యతలు రావడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. మీరు క్రమంగా ముందుకు సాగితే పరిస్థితులు మెరుగవుతాయి. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. మీరు ఎలా ఆదా చెయ్యాలి, ఎలా ఖర్చు చెయ్యాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది. ఈ పాఠం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కాలంలో బయట పరిస్థితులు ఎంత కలత కలిగించినా మీలో ఒక అంతరంగ శాంతి పుట్టుకొస్తుంది. మొదట్లో అది స్పష్టంగా కనిపించదు, కానీ మీరు నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించినప్పుడు మీ మనసు కొంచెం కొంచెంగా ప్రశాంతంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇంతవరకు బాహ్య ప్రపంచం మీదే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇతరులు ఏమనుకుంటున్నారు, సమాజం ఎలా చూస్తోంది, ఎవరు మిమ్మల్ని అంగీకరిస్తున్నారు అనే విషయాలు మీ మనసును ప్రభావితం చేశాయి. కానీ ఇప్పుడు మీరు మీలోనే సమాధానం వెతకడం ప్రారంభిస్తారు. ఈ దశలో ఒంటరిగా గడిపే సమయం మీకు చాలా ఉపయోగపడుతుంది. రోజులో కొంత సమయం మొబైల్, పనులు, మాట్లాడటం అన్నింటి నుంచి దూరంగా ఉండి మీలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి. మీ ఆలోచనలు మొదట గందరగోళంగా ఉంటాయి, కానీ కొంత సమయం తర్వాత అవి సర్దుకుంటాయి. ప్రతి సమస్యకు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు స్పందించకపోవడమే ఉత్తమ పరిష్కారం. ఈ అవగాహన మీకు అంతరంగ శాంతిని ఇస్తుంది. మీరు గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మళ్లీ ఆలోచించడం తగ్గుతుంది. క్షమించడం అనే గుణం మీలో పెరుగుతుంది. మీకు నష్టం చేసిన వారిని మీరు మన్నించగల స్థితికి చేరుకుంటారు. ఇది మీ మనసును చాలా తేలిక చేస్తుంది. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దం ఇవి మీకు ఔషధాల్లా పనిచేస్తాయి. మీరు ఎటువంటి పెద్ద మార్పు చెయ్యకపోయినా ఈ చిన్న అలవాట్లు మీలో ఒక గొప్ప శాంతిని తీసుకువస్తాయి. ఈ దశలో మీలో భక్తి సహజంగా పెరుగుతుంది. మీరు ఇంతకుముందు భగవంతుణ్ణి అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుచేసుకున్నా ఇప్పుడు ఆయనతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. కానీ ఇక్కడ మీరు కష్టాల వల్ల మాత్రమే కాదు, మీ అంతరంగం మారుతున్నందువల్ల కూడా భక్తివైపు మొగ్గు చూపుతారు. ప్రార్థన చెయ్యడం మీకు ఒక బాధ్యతగా కాకుండా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనిపిస్తుంది. మంత్రాలు జపించినప్పుడు మీలో ఉన్న భయం తగ్గుతుంది. ఇది కేవలం ఆచారం కాదు, ఇది మీ ఆత్మతో ఉన్న సంబంధం. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. పుస్తకాలు చదవడం, మంచి మాటలు వినడం, ధర్మం గురించి తెలుసుకోవడం ఇవన్నీ మీకు దగ్గరవుతాయి. భక్తి పెరగడమంటే కేవలం పూజలు చేయడం కాదు, అది మీ ప్రవర్తనలో కూడా కనిపించాలి. మీరు ఇతరులతో మృదువుగా మాట్లాడటం, సహాయం చేయడం, ఎవరికీ హాని చేయకుండా ఉండడం ఇవన్నీ నిజమైన భక్తి లక్షణాలు. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. దేవుడు బయట ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. మీరు మీ మనసును శుభ్రంగా ఉంచితే అదే పెద్ద పూజవుతుంది. ఈ కాలంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఇవి పెద్దగా కనిపించకపోయినా మీ మనసుకు ఎంతో తృప్తిని ఇస్తాయి. ఒక మంచి మాట వినడం, ఒక పాత స్నేహితుడితో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇవి మీకు పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఇంతవరకు గమనించని చిన్న విషయాలు ఇప్పుడు మీకు విలువైనవిగా అనిపిస్తాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. గతంలో మీరు ఎప్పుడూ పెద్ద లక్ష్యాల గురించి మాత్రమే ఆలోచించేవారు, కానీ ఇప్పుడు మీరు ప్రతి చిన్న క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటారు.
ఇది మీలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఎప్పుడూ ఫలితాల గురించే ఆలోచిస్తూ ఉండరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అంగీకరించడం ప్రారంభిస్తారు. ఈ చిన్న ఆనందాలు మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతాయి. సంతోషం బయట కాదు, అది మనలోనే ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తామన్నదే ముఖ్యమైనది. మీరు ఈ దశలో సంతోషంగా ఉండడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఎంత పెద్ద విజయాలు వచ్చినా మీరు వాటిని మరింత ఆనందంగా అనుభవిస్తారు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అర్థం కానీ ఆశ్చర్యపరిచే అనుభవాలు జరుగుతాయి. మీరు అనుకున్నది అనుకోకుండా నిజం కావడం, మీరు సహాయం కోరినప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తి రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇది మీ జీవితం ఒక కొత్త దిశలో వెళుతోందనే సంకేతం. మీరు ఈ అనుభవాలను గమనిస్తే మీలో విశ్వాసం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు, కానీ ఏదో ఒక అంతరంగ స్వరం మిమ్మల్ని ఆపుతుంది. తర్వాత మీరు చూస్తే ఆ నిర్ణయం తప్పయ్యేదని తెలుస్తుంది. ఇది మీ అంతస్థేతన పని. ఈ అనుభవాలు మీకు ఒక విషయం చెబుతాయి: మీరు ఒంటరిగా లేరు, ఒక శక్తి మీకు మార్గదర్శనం చేస్తోంది. మీరు ఆ శక్తిని విశ్వసిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత సరైనవిగా మారుతాయి. మీరు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పుడు గుర్తుచేసుకుంటే వాటి వెనక ఉన్న అర్థం మీకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పట్లో అవి సమస్యలుగా కనిపించినా ఇప్పుడు అవే మీకు మేలు చేసినట్టు అనిపిస్తుంది. ఈ అద్భుత అనుభవాలు మీలో ఉన్న భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతాయి. మీరు జీవితాన్ని నమ్మకంతో ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఈ దశలో మీకు అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభిస్తుంది. మీరు ఎప్పుడూ ఆశించనివారు మీకు అండగా నిలుస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు మీరు చాలా ప్రయత్నాలు చేసినా పరిష్కారం కనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారిగా ఒక అవకాశం వస్తుంది, లేదా ఎవరో ఒకరు మీకు మార్గం చూపిస్తారు. ఈ సహాయం కేవలం ఆర్థికంగానే కాకుండా భావోద్వేగంగా కూడా ఉంటుంది. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మీతో మాట్లాడి మీకు ధైర్యమిస్తారు. ఇది మీకు చాలా ఉపశమనమిస్తుంది. ఇది మీ గతంలో చేసిన మంచి పనుల ఫలితం. మీరు ఎవరికి సహాయం చేశారో అది ఇప్పుడు మీకు తిరిగి వస్తోంది. కాబట్టి ఈ సహాయాన్ని గౌరవించాలి. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి: సహాయం వచ్చినప్పుడు అహంకారం చూపకూడదు, కృతజ్ఞతతో స్వీకరించాలి. అలాగే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు సహాయం చేయాలి. ఈ అనుకోని సహాయం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీసుకువస్తుంది. మీరు ఒంటరిగా అన్ని సమస్యలను ఎదుర్కొనాల్సిన అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు. ఇది మీకు ఒక కొత్త ధైర్యాన్నిస్తుంది. ఈ కాలంలో సింహరాశివారు ఎదుర్కొనే ప్రధాన పరీక్ష సహనం. మీరు ఎంత ప్రయత్నించినా వెంటనే ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. కాని ఇదే సమయం మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మీరు గతంలో వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉండొచ్చు, కాని ఇప్పుడు పరిస్థితులు మిమ్మల్ని ఆగి ఆలోచించాల్సిన స్థితికి తీసుకువస్తాయి. ఇది ఒక బలహీనత కాదు, ఇది మీ ఎదుగుదలలో ముఖ్యమైన దశ. కష్టాలు వచ్చినప్పుడు మనసు రెండు విధాలుగా స్పందిస్తుంది. ఒకటి, వెంటనే స్పందించి పరిస్థితిని మరింత కష్టంగా మార్చడం. రెండోది, కొంత సమయం తీసుకుని పరిష్కారం వెతకడం. ఈ సమయంలో మీరు రెండో మార్గాన్ని ఎంచుకుంటే మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా గెలుస్తారు. మీకు కొన్ని సందర్భాల్లో చాలా అన్యాయం జరిగిందనే భావన కలగవచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవచ్చు. కాని ఈ అనుభవాలు మీలో ఓర్పును పెంచుతాయి. సహనం అంటే కేవలం ఎదురుచూడటం కాదు, ఆ సమయంలో మనస్సును స్థిరంగా ఉంచడం, నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచడం కూడా సహనంలో భాగమే. మీరు ఈ గుణాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఎంత పెద్ద సవాలు వచ్చినా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈ దశలో మీరు మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ప్రతిరోజూ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని పూర్తి చేయడం ద్వారా మీలో నమ్మకం పెంచుకోండి. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కాని మీరు గమనించగలిగే విధంగా మార్పులు వస్తాయి. మీరు ముందుగా ఎదుర్కొన్న అడ్డంకులు తగ్గిపోతాయి, పనులు సులభంగా పూర్తవడం ప్రారంభమవుతుంది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు ముందుకు కదులుతుంది. ఇది మీ ప్రయత్నాల ఫలితం. మీరు ఎప్పుడూ వదిలిపెట్టకుండా ముందుకు సాగడం వల్ల ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన దానికంటే మంచి ఫలితం వస్తుంది. మీరు అనుకున్న దానికంటే మంచి మార్గం మీకు కనిపిస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తుంది. ఈ మార్పులను మీరు గమనించాలి. చాలామంది చిన్న మార్పులను పట్టించుకోరు, కాని ఇవే పెద్ద మార్పులకు పునాది అవుతాయి. ఈ సమయంలో మీరు మీ దృక్పథాన్ని సానుకూలంగా ఉంచాలి.
మీరు నమ్మకంతో ముందుకు సాగితే పరిస్థితులు మరింత వేగంగా మీకు అనుకూలంగా మారుతాయి. ఈ దశలో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా ఒక స్థిరమైన వాతావరణం ఆశ్రయంగా మారుతుంది. మీరు ఒంటరిగా పోరాడుతున్న భావన నుంచి బయటపడతారు. ఇది ఒక పెద్ద వ్యక్తి సహాయం కావచ్చు, ఒక మంచి స్నేహితుడు కావచ్చు, లేదా కుటుంబంలో ఒకరు మీకు బలంగా నిలబడవచ్చు. ఈ సహాయం మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు మీ సమస్యలను ఎవరికైనా చెప్పగలుగుతారు. ఇది మీ మనస్సుకు చాలా ఉపశమనమిస్తుంది. ఈ ఆశ్రయం కేవలం భౌతికంగా కాకుండా భావోద్వేగంగా కూడా ఉంటుంది. మీరు ఒంటరిగా లేననే భావన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఈ సహాయాన్ని గౌరవించాలి. ఇది మీకు వచ్చిన ఒక వరం. మీరు కూడా ఈ బంధాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. జీవితంలో మనిషికి అవసరమైనది కేవలం డబ్బు కాదు, మనుషుల సహాయం కూడా అంతే ముఖ్యమైనది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాల తర్వాత ఇప్పుడు ఒక మంచి కాలం ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా పనిచేయడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను గమనించాలి. కొన్ని అవకాశాలు చిన్నవిగా కనిపించవచ్చు, కాని అవే మీ భవిష్యత్తును మార్చగలవు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు ఏమి చేయాలో, ఎలా చేయాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది మీ విజయానికి ముఖ్యమైన అంశం. ఈ దశలో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అనుభవాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ బంగారు కాలం ఒక్కసారిగా పెద్ద విజయాలను ఇవ్వకపోయినా స్థిరమైన ఎదుగుదలను ఇస్తుంది. ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే కాలం. ఈ కాలంలో మీరు అనుభవిస్తున్న మార్పులు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, ప్రతి అనుభవం మీరున్నొక మంచి స్థాయికి తీసుకువెళ్తుంది. మీరు మీ జీవితాన్ని క్రొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. మీరు గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో మీకు స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, భావోద్వేగంగా మీరు ఒక మంచి స్థితికి చేరుకుంటారు. మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీరు ఇతరులను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఇది మీ బంధాలను బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకుంటే మీరు అనుకున్నదానికంటే వేగంగా ఎదుగుతారు. ఈ భవిష్యత్తు మీకు యాదృచ్ఛికంగా రాదు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు చూపే సహనం, మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితం నిజంగా సంతోషంతో నిండిపోతుంది. ఈ సమయంలో సింహరాశివారి వ్యక్తిత్వం స్పష్టంగా బయటపడుతుంది. మీరు సహజంగా నాయకత్వ గుణం ఉన్న వ్యక్తి. ఎక్కడ ఉన్నా ముందుండి నడిపించే ధైర్యం మీలో ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసే పట్టుదల కూడా ఉంటుంది. మంచి లక్షణాల విషయానికొస్తే మీరు నిజాయితీగా ఉండటం, బాధ్యత తీసుకోవడం, ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం ముఖ్యమైనవి. మీరు మీ కుటుంబం లేదా స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. మీలో ఉన్న విశ్వాసం ఇతరులకు కూడా ధైర్యాన్నిస్తుంది. అయితే ఈ సమయంలో మీలో కొన్ని చెడు లక్షణాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా అహంకారం మరియు కోపం మీకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. మీరు చెప్పింది సరైనదే అనుకుంటూ ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వల్ల విభేదాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు మీ భావాలను దాచిపెట్టకుండా నేరుగా చెప్పడం వల్ల ఇతరులకు బాధ కలగవచ్చు. మీరు నిజాయితీగా చెప్పినా అది ఎలా చెప్పారన్నది కూడా ముఖ్యం. ఈ సమయంలో మీ వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మీరు మీలో ఉన్న బలహీనతలను గుర్తించి వాటిని నియంత్రించాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి. మీరు వినడం నేర్చుకుంటే మీ నాయకత్వం మరింత బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా మీరు మంచి సంబంధాలను కాపాడగలుగుతారు. ఈ కాలంలో వ్యక్తిగత జీవితంలో కొన్ని భావోద్వేగ మార్పులు చోటుచేసుకుంటాయి. మీరు ప్రేమలో ఉన్నట్లయితే కొన్ని అపార్థాలు రావచ్చు. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం వల్ల సంబంధంలో దూరం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వల్ల నిరాశ కలగవచ్చు. మీరు అనుకున్న విధంగా వారు ప్రవర్తించకపోతే మీకు బాధ కలుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం స్పష్టమైన కమ్యూనికేషన్. మీరు మీ భావాలను అర్థం చేసుకునే విధంగా చెప్పాలి. అదేవిధంగా వారి మాటలను కూడా వినాలి. కొన్ని సందర్భాల్లో గత విషయాలను మళ్లీ గుర్తు చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి. గతాన్ని వదిలి ప్రస్తుతాన్ని గౌరవించడం అవసరం. ఒంటరిగా ఉన్నవారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు రావచ్చు. కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. మీరు నిజాయితీగా ఉంటే మీ సంబంధం బలపడుతుంది. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు, అది బాధ్యత కూడా. మీరు ఈ విషయం గుర్తుంచుకుంటే మీ సంబంధం దీర్ఘంగా కొనసాగుతుంది. వివాహితులైన సింహరాశివారికి ఈ సమయంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా అహంకారం సమస్యగా మారుతుంది. నేనే సరైనది అనే భావన ఇద్దరిలో కూడా ఉంటే సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో ఒకరు తగ్గితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. మీరు ముందుగా అడుగు వేస్తే మీ సంబంధం కాపాడబడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా విభేదాలు రావచ్చు. ఖర్చులు ఎలా చెయ్యాలి అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఈ విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం. సమయం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో మాట్లాడ్డానికి కొంత సమయం కేటాయించాలి. వివాహం అనేది పరస్పరం అర్థం చేసుకోవడం మీద ఆధారపడుతుంది. మీరు ఒకరినొకరు గౌరవిస్తే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని కలిసి ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకు ఈ సమయంలో కాన్సంట్రేషన్ కొంత తగ్గే అవకాశం ఉంది. మీరు చదవడానికి కూర్చున్నా మీ మనసు ఇతర విషయాలపై వెళ్లవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మీరొక క్రమబద్ధమైన షెడ్యూల్ తయారుచేయాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని పూర్తి చేయడం ద్వారా మీరు మీ దృష్టిని పెంచుకోగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీరు మీ స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీపై అదనపు బాధ్యతలు పెట్టవచ్చు. ఇది మీకు మొదట కష్టంగా అనిపించినా ఇది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మీరు పనిని సమయానికి పూర్తి చేయడం, మీ పై అధికారులతో సరిగ్గా మాట్లాడ్డం ఇవి మీకు మంచి గుర్తింపును తెస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ మీరు నిరంతరం కష్టపడితే మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఈ సమయంలో ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం ఉన్నా ఖర్చులు పెరగడం వల్ల సేవింగ్స్ తగ్గే అవకాశం ఉంది. మీరు అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ప్రతి రూపాయి ఎలా ఖర్చవుతోంది అన్నది గమనించాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. త్వరగా లాభం వస్తుంది అనుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఒక దీర్ఘకాల ప్రణాళిక తయారు చేసుకుంటే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు. చిన్న మొత్తాలను సేవ్ చేయడం ద్వారా కూడా మీరు మంచి స్థాయికి చేరుకోవచ్చు. కొంతమంది అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు క్రమంగా అప్పులు తగ్గించడానికి ప్రయత్నించాలి. పరిహారాల విషయానికొస్తే ప్రతిరోజూ ఉదయం సూర్యునికి నీళ్లు అర్పించడం, ఆదివారం రోజు దానం చేయడం, దేవాలయంలో దీపం వెలిగించడం ఇవి మీకు శుభఫలితాలిస్తాయి. మీరు నిజాయితీగా సంపాదించి సరిగ్గా ఖర్చు పెడితే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. మీరు క్రమంగా ముందుకు సాగితే మీ జీవితం స్థిరంగా మారుతుంది. ఇంతవరకు మన సింహరాశి వారికి సంబంధించిన పూర్తి రాశి ఫలాలు తెలుసుకున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ కూడా ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకా మన గోవిందా ఆస్ట్రో సేవా కుటుంబంలో చేరనివారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజూ మీకోసం ఇలాంటి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు అందిస్తూనే ఉంటాము. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. కాబట్టి ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ జీవితంలో శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రో సేవ. నమస్కారం.